నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా సద్గురు సాయినాథుని సత్సంగ కేంద్రం 33వ వార్షికోత్సవ వేడుకలు. సాయినాథుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో సందడిగా జరిగిన ఐతానగర్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ద్వితీయ సమావేశం. ప్రతిభ కలిగిన పేద విద్యార్థినులకు ల్యాప్టాప్లు బహూకరణ. తెనాలిలో ఘనంగా జరిగిన శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాలు. నగర సంకీర్తనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. సద్గురు సాయినాథుని సత్సంగ కేంద్రం 33వ వార్షికోత్సవ వేడుకలు రెండవ రోజు కూడా ఘనంగా నిర్వహించారు. టీజీకే కళ్యాణ మండపంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని టీజీకే కళ్యాణ మండపంలో ఆదివారం సద్గురు సాయినాథుని సత్సంగ కేంద్రం 33వ వార్షికోత్సవ వేడుకలను రెండో రోజు నిర్వహించారు. బోస్ రోడ్లోని రవి ట్యుటోరియల్స్ వద్ద గల సత్సంగ కేంద్రం వార్షికోత్సవ వేడుకలను గత 32 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం హంస వాహనంపై ఉత్సవ మూర్తులు ఊరేగింపు నిర్వహించి రాత్రికి టీజేకే కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్న లెండి వనంకు చేర్చారు. అనంతరం ఆదివారం ఉదయం 7 గంటల నుండే బాబా భజనతో రెండో రోజు కార్యక్రమాలు ప్రారంభించారు. సామూహిక సాయి సచ్చరిత్ర పారాయణం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. సాయినాథుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కన్వీనర్ విఎన్ నాగభూషణ్ రెడ్డి తదితరులు శివకుమార్కు స్వాగతం పలికి సత్కరించారు. మధ్యాహ్న హారతి అనంతరం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నృత్య రూపకాలు ప్రదర్శించారు. ఆయా కార్యక్రమాల్లో విఎన్ నాగభూషణ్ రెడ్డితో పాటు కొలిపర దత్తు, సాయి, ఫణి, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, రామలింగేశ్వరరావు, టీజీకే కృష్ణ తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. సాయినాథుని సత్సంగ కేంద్రము, కేర్ ఆఫ్ రవి ట్యూటోరియల్స్, రామలింగేశ్వరపేట, తెనాలి. ఈ సత్సంగ కేంద్రం 33వ వార్షికోత్సవం నిన్న ఈరోజు జరుపుకుంటున్నాము. నిన్న భాగంలో హంసవాహనం మీద బాబా గురుదేవులు ఊరేగింపు జరిగింది. ఈరోజు కార్యక్రమాలు వచ్చేతలకి ఉదయం పూట 7 గంటలకి బాబా నామంతో ప్రారంభమైంది. తర్వాత 9 గంటలకి సాయి సచ్చరిత్ర పారాయణం జరిగింది. ఆ తరువాత బాబా నృత్య కథా రూపకం వచ్చేసరికి కూచిపూడి కార్యక్రమం జరిగింది. ఇప్పుడు సృజన గారి కూచిపూడి కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారి స్పీచ్ ఉంటుంది బాబా గురించి, ఆయన అనుభవాలు చెప్తారు. ఆ తర్వాత బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తారు 3 to 5. తర్వాత కార్యక్రమం వచ్చేసరికి 5 గంటలకి వార్షిక నివేదిక ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి. ప్రస్తుతం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులు విరివిగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబా ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి బాబా ప్రసాదాన్ని స్వీకరించవలసిందని కోరుతున్నాము. అందరూ కూడా బాబా గురుదేవుల యొక్క ఆశీస్సుల్ని పొంది తాము జీవితం సుసంపన్నం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. హంస మనకు వచ్చేసరికి పాలన నీళ్ళని వేడి చేస్తుంది. అదేవిధంగా బాబాని ఎవరైతే బాబాని దగ్గరికి చేరతారో వాళ్ళు సమాజంలో మంచి చెడుల్లో మంచిని మాత్రమే స్వీకరించి చెడుని దూరంగా విసిరివేయగల విజ్ఞత బాబా భక్తులకి లభిస్తుంది. కాబట్టి బాబా భక్తులందరూ కూడా ఇదంతా గమనించి బాబాకి కృతజ్ఞులుగా ఉండవలసిందిగా. ఈరోజు కార్యక్రమంలో మనకు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారు పాల్గొన్నారు. ఆయన వచ్చి బాబా గురుదేవుల యొక్క ఆశీస్సులను పొందారు. ఆయన ఈ కార్యక్రమాన్ని రావటం వలన భక్తులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తపరిచారు. కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి హాజరయ్యి బాబా ఆశీస్సులు తీస్తున్నందుకు భక్తులు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
శ్రీ సంకీర్తన గాన బృందం ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాజస్వామి 178వ ఆరాధన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని నగర సంకీర్తన చేశారు. శ్రీ త్యాగరాజ స్వామివారి 178వ ఆరాధన ఉత్సవం పట్టణంలో ఆదివారం ఘనంగా జరిగింది. శ్రీ సంకీర్తన గాన బృందం ఆధ్వర్యంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని పట్టణంలో నగర సంకీర్తన నిర్వహించారు. పొత్తూరి వెంకట ఆదిలక్ష్మి నేతృత్వంలో స్థానిక కొత్తపేటలోని గోకులం జ్యువెలర్స్ వద్ద నుంచి నగర సంకీర్తన చేపట్టారు. ముందుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ త్యాగరాజ స్వామివారి చిత్రపటంతో మహిళలు భజనలు చేస్తూ నగర సంకీర్తనలో పాల్గొన్నారు. గోకులం జ్యువెలర్స్ నుండి ప్రారంభమైన నగర సంకీర్తన కొత్తపేట అష్టలక్ష్మి గుడి మీదుగా బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వరకు సాగింది. అనంతరం దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంకీర్తన గాన బృందం సభ్యులు పాల్గొన్నారు. క్రోధీనామ సంవత్సరం పుష్యమాస పంచమి తిథి మిగులు 7 గంటల వరకు ఉందండి. త్యాగరాజ ఆరాధనోత్సవం నిన్న చేశారు, ఇవాళ చేశారు. ఇక్కడ శ్రీ సంకీర్తన గాన బృందం కొత్తపేట తెనాలి వారందరం కలిసి ఈ యొక్క నగర సంకీర్తన చేయాలనే సంకల్పంతో ఇవాళందరం ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఈ నగర సంకీర్తన చేసుకుంటూ 2-3 వీధులు తిరిగి వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క దేవస్థానానికి వెళ్ళి అక్కడ ఒక 5 త్యాగరాజస్వామి వారి కీర్తనలు చేసుకొని మళ్ళా తిరిగి ఊరేగింపుగా ఇక్కడ స్వస్థలానికి గోకులానికి వస్తాము. గోకులంలో మా క్లాస్ జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం కూడా. కాబట్టి ఈ త్యాగరాజస్వామి వారి యొక్క ఆరాధనోత్సవాన్ని ఇలా జరుపుకుంటున్నందుకు మేమందరం ఆనందిస్తున్నాము. ఈ అందరి మీద కూడా భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. ఐతానగర్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ద్వితీయ ఆత్మీయ సమావేశం ఆదివారం సందడిగా జరిగింది. 1974-75 సంవత్సరంలో అక్కడ 10వ తరగతి విద్యార్థులందరూ ఒకే చోట కలుసుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక గంగానంపేటలోని సిసి వేదిక ఫంక్షన్ హాల్లో ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. స్కూల్లో 1974-75 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
2022 కార్తీక వనసమారాధనలో కలుసుకున్న పాత స్నేహితులందరూ మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకుని ఆత్మీయ పలకరింపులతో సంతోషంగా గడిపారు. కొన్ని కారణాల వల్ల చాలామంది రాలేకపోయారని, ఇక నుండి ప్రతి సంవత్సరం పాత స్నేహితులందరూ ఈ వేదిక ద్వారా కలుసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఇటీవల మృతి చెందిన తమ స్నేహితుడు కొల్లా ఆదిశివయ్యకు సంతాపం తెలియజేసి ఆయన పేరిట భార్య చారుమతి చేతుల మీదుగా ఓ ఇంజనీరింగ్ విద్యార్థికి ల్యాప్టాప్ను బహుకరించారు. మరో దాత సహకారంతో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థినికి ల్యాప్టాప్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లూరి సామ్రాజ్యం, గడ్డిపాటి రాంబాబు, చుక్కపల్లి మధుసూదనరావు, సదాశివరావు, గొట్టిముక్కల మురళి, జట్టి అంకినీడు, రాజేంద్ర, కావూరి సాంబశివరావు, అన్నబొత్తిని శ్రీనివాసరావు, భుజంగరావు, చంద్రశేఖర్, ఇందిర, అరుణ, రాణి, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ల్యాప్టాప్ బాగా ఉపయోగపడుతుంది ఎగ్జామ్స్, మాక్ టెస్ట్ రాయడానికి. చాలా థ్యాంక్స్. నేను గోపాలి గొట్టిపాటి. నేను ఎన్ఆర్ఐలో థర్డ్ ఇయర్ బీటెక్ ఈసీ చదువుతున్నాను. ఈ గిఫ్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, కిషోర్ గారికి, ఇంకా అందరికీ చాలా థ్యాంక్స్. ఈ బ్యాచ్ అందరికీ నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఐతానగర్ స్కూల్ ఎన్ఎస్ఎస్ఎంఏ స్కూల్ 75 బ్యాచ్ బెంచ్మేట్స్ అందరికీ స్వాగతం. ఇది 2వ సంవత్సరం చేసుకుంటున్నాము. మొదటి సంవత్సరం ఒక 40 మెంబర్స్ వచ్చారు, ఈసారి కొంచెం తగ్గారు. కానీ మిత్రుడు ఆదిశివయ్య చనిపోవడంతో మాకు కొంచెం లేట్ అయింది, 2 months. ఆ తర్వాత అతని పేరు మీద మేము వెళ్ళి చూడటానికి వెళ్ళినప్పుడు అతను ల్యాప్టాప్ ఇద్దామని చెప్పి ఒక పేద అమ్మాయికి చెప్పాడు, ఇంజనీర్ చదువుతుందని. సరే మేము అతని పేరు మీద ఇద్దామని చెప్పి మేము ఈరోజు అటెండ్ అయ్యాము అందరము. తర్వాత ఆ పాపకి ల్యాప్టాప్ తీసుకొచ్చాం. కిషోర్ అనే అతను మా మిత్రుడే, మా క్లాస్మేట్ అతనే. ఇంకొకటి ఉంది, ఇంకొక అమ్మాయికి ఇవ్వదలిచాం, సౌదామిని అనే విద్యార్థినికి. ఇంజనీరింగ్ చదవబోతుంది, ఇంటర్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మాకు సహకరించిన అందరికీ. ఇట్లా పాపని చారుమతి, ఆదియ మిస్సెస్ చారుమతి స్టేజీ మీదకి రావాల్సిందిగా ఆమె చేత ఇప్పిస్తున్నాము. ఆయన ఆత్మ శాంతించి మా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చారుమతిని వచ్చి గిఫ్ట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లో చదివిన 74-75 సంవత్సరంలో మేమందరం ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు మొత్తం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈరోజు ఇది 2వసారి సమావేశం పాల్గొనటం. ఇంతకుముందు చావారిపాలెంలో పాల్గొన్నాం. అయితే ఇది 2వసారి సమావేశం అవుతున్నాం. గత ఫ్రెండ్స్ అందరం కలిసి మొత్తం 2వసారి సమావేశం అవుతున్నాం. అందుట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన కొల్లా ఆదిశివయ్య అనే అతను మా స్నేహితుడు, ముఖ్యమైన వ్యక్తి. పోయినసారి ఈ టీంని అంతా ఒకసారి చేర్చి కూర్చోబెట్టి మాట్లాడి అంతా సెట్ చేసిన వ్యక్తి ఈరోజు 2వసారి సమావేశం చనిపోవడం మా అందరికీ బాధాకరంగా ఉంది. కానీ వాళ్ళ భార్య చారుమతి గారు కూడా ఈ సమావేశానికి వచ్చారు, కృతజ్ఞతలు. అట్లాగే ఈ తర్వాత ఈ 2వ సమావేశానికి కూడా పోయినసారి వచ్చిన వాళ్ళు కొంతమంది తగ్గారు. సమావేశానికి అనివార్య కార్యాల వల్ల వాళ్ళ పనులు ఒత్తిడి వల్ల రాలేకపోయినారు. ఈసారి కన్నా 3వసారి కన్నా బాగా అటెండ్ అవుతారని అనుకుంటున్నాం. ఈరోజు కొంతమందికి మన అసోసియేషన్ తరఫున కొంత గిఫ్ట్ ఇస్తున్నాం. దాన్ని కాసేపు ఆగిన తర్వాత డిక్లేర్ చేస్తారు. దయచేసి అందరూ ఉండి ఇప్పుడు అమ్మాయి పేరేంటి? గొట్టిపాటి గోపాలి అనే అమ్మాయికి కూడా వాళ్ళ తండ్రి గారి పేరు సురేష్ గారు, తల్లి గారి పేరు పద్మజ. వాళ్ళది బట్టిపోలు మండలం పెనుమర్రు. అయితే వారు ఆ పాప బీటెక్ చదువుతుంది, థర్డ్ ఇయర్ చదువుతుంది. ఈ తల్లిదండ్రులు చనిపోయారు. బీటెక్ ఈ గోపాల్ అనే అమ్మాయి థర్డ్ ఇయర్ చదువుతుంది, బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటుంది. మేము అందరం కలిసి మా ఫ్రెండ్స్ అందరం కలిపి ల్యాప్టాప్ ఆ పాపకి ఇస్తున్నాము. కుదరవల్లి సౌదామిని, ఆమె ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది పాప. ఆ అమ్మాయికి మన మిత్రమండలిలో మెంబర్ అయిన జట్టి శాంతకుమారి గారి మనవరాలు అయింది ఆ అమ్మాయి. వాళ్ళ తండ్రి పేరేమో శ్రీధరను, తల్లి పేరేమో భవ్య. మన మిత్రుల్లో కిషోర్ అతను స్పాన్సర్ చేశాడు. అతను కూడా పార్టిసిపేట్
తెనాలి రజక చెరువు సర్కిల్లో ఇటీవల ఆవిష్కరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు అరుణ్ కుమార్ సందర్శించి నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన కమిటీని, సంఘ నాయకులను ఆయన అభినందించారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జపం చేసి ఆ తర్వాత తామే గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ విమర్శించారు. తెనాలిలోని రజక చెరువు సర్కిల్ వద్ద ఇటీవల ఆవిష్కరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం సాయంత్రం ఆయన సందర్శించి నివాళులర్పించారు. 1991లో విగ్రహం నిర్మాణం కోసం చేపట్టిన పోరాటం 30 సంవత్సరాల తర్వాత నెరవేరిందని, ఈ పోరాటాన్ని కొనసాగించిన నిర్మాణ కమిటీని, నాయకులను అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు అక్కిదాసి కిరణ్ కుమార్, మాల మహానాడు డివిజన్ అధ్యక్షుడు కనపర్తి అనిల్, 28వ వార్డు కౌన్సిలర్ యాతాటి అనిల్, యనమద్రి శ్యామ్, పిల్లి ప్రేమ్ కుమార్, కందుల యేసుబాబు, బర్లబూడి రాణి, నల్లగండ్ల రవిచంద్ర, గద్దెటి ఆశిష్, కనపర్తి జేసుబాబు, గోళ్ల సందీప్, జంగం హర్ష, ఉన్నవ సాల్మన్, యాతం జయప్రకాష్, పెరికల అరుణ్ కుమార్, కనపర్తి శశి తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలకి, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకి నా ఉద్యమ జేబీఎంలు. నా పేరు గోళ్ల అరుణ్ కుమార్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి అక్కిదాస్ కిరణ్ గారి నేతృత్వంలో, అదేవిధంగా అనిలు వారి కమిటీ మొత్తం ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని సందర్శించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎప్పుడో 91లో ప్రారంభించినటువంటి ఈ విగ్రహం 33 సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ గారికి గౌరవం తెచ్చేలాగా ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ కమిటీ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు అయితేనేమి పోరాడి విగ్రహాన్ని ఇక్కడ నిలబెట్టడంలో సఫలీకృతమయ్యారు. ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఒప్పుకున్నప్పుడు కూడా వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పే విధంగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్నికల ముందు అంబేద్కర్ గారు జపం చేసినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత వారికి వారే మేమే గొప్ప అని అనుకుంటా ఉన్నారు. ఇటీవల మీరు చూసినట్లయితే అమిత్ షా అన్నాడు, ఎక్కువసారి అంబేద్కర్ అనే బదులు రామ్ అనుకున్నట్లయితే బాగుండేది అని. మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా అంబేద్కర్ అని అంటాను తప్ప నువ్వు చెప్పినటువంటి పదాలు పలకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీరు అదే నామకరణంతో, అదే పేర్లతో మీరు ఎన్నికలకు రండి, మేము అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని రానున్నటువంటి ఎన్నికల్లో ఆయన పేరుతో ఆయన విగ్రహం పెట్టుకొని ఎన్నికలకు వెళ్తాం. తెలుస్తుంది రామ బాణం గొప్పదో, అంబేద్కర్ భావజాలం ఉన్నటువంటి భారత రాజ్యాంగం గొప్పదో తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో అంబేద్కర్ విగ్రహాలు పెట్టడానికి కానీ, అంబేద్కర్ విగ్రహాలు ఆపడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు ఎటువంటి హక్కు లేదని గతంలోనే ఎస్సీ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఈ విధంగా విగ్రహాలు ఆపేందుకు ప్రభుత్వ అధికారులు అత్యోత్సాహం చూపిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఈ డెల్టా ప్రాంతంలో మాల మహానాడును గ్రామస్థాయి కమిటీ, మండల స్థాయి కమిటీ, నియోజకవర్గ కమిటీని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశాన్ని కల్పించినటువంటి తెనాలి నియోజకవర్గ మాల మహానాడు కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉద్యమ జైభీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్, జై భారత్. జాతీయ మాల మహానాడు అధ్యక్షుడైనటువంటి గోళ్ల అరుణ్ కుమార్ గారు తెనాలి పట్టణంలో ఉన్నటువంటి రజక చెరువు సెంటర్లో ఇటీవల కాలంలో నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించడానికి వచ్చిన సందర్భంగా కూడా ఈరోజు ముందుగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా విగ్రహ నిర్మాణం, కాంస్య విగ్రహ నిర్మాణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేసి కృషి చేయాలని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పోటీల్లో పాల్గొన్న 24 మంది విద్యార్థులు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించడం పట్ల వారిని పలువురు అభినందించారు.
తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రేపల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో తెనాలి విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. బోధి ధర్మ తైక్వాండో అకాడమీ నిర్వహణలో ఏపీ స్టేట్ కిడ్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ 2025ను రేపల్లోని శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ నెల 11, 12వ తేదీలో నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 10 జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొనగా తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో విద్యార్థులు 24 మంది పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచారు. 24 మంది విద్యార్థులు పాల్గొనగా 10 మంది గోల్డ్, 9 మంది సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించగా ఆదివారం అకాడమీలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగలకుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంగలకుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పథకాలు సాధించిన విద్యార్థులతో పాటు అకాడమీ కోచ్ కోకిలగడ్డ శ్రీనివాసను అభినందించారు. ఇటువంటి ఇన్స్టిట్యూట్లో ఈ యొక్క శిక్షణ ద్వారా పిల్లలు శారీరకమైనటువంటి ఒక దృఢత్వంతో పాటు మానసికమైనటువంటి ఒక స్ట్రెంత్, మనం ఏదైనా సాధించాలి, ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక మెడల్ సాధించిన తర్వాత మనం ఏదో ఒక వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి రివార్డ్ ఇద్దామనే ఆలోచనతో ప్రభుత్వాలు కాకుండా ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్కి బ్యాక్గ్రౌండ్గా ఉండి ఇక్కడ ఉండేటటువంటి ఎవరైతే తర్ఫీదు తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక గుర్తింపు, ఒక గౌరవం ఎప్పుడైతే ఉంటుందో ఒక మంచి మట్టిలో మాణిక్యాల్లాగా ఈ రాష్ట్రానికి, ఈ భారతదేశానికి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చేటటువంటి గొప్ప క్రీడాకారులుగా ఈ చిన్నారులు పేరు తీసుకొచ్చే సామర్థ్యానికి ఎదుగుతారని చెప్పేసి రాబోయే రోజుల్లో ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ తెనాలి ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి, భారతదేశానికి కూడా గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా ఈ చిన్నారులు ఎదగాలని, ఆ ఎదిగే విధంగా వీరి యొక్క తల్లిదండ్రులు కూడా ఈ చిన్నారులకి గొప్ప ప్రోత్సాహాలు అందించాలని చెప్పేసి మరొకసారి ఒక మంచి కార్యక్రమం రోజు మమ్మల్ని కూడా స్టేట్ కాంపిటీషన్లో ఈరోజు అత్యధికంగా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ మరి మన తెనాలికి ఎక్కువ రావటం చాలా ఆనందకరమైన విషయం. ప్రతి వ్యక్తికి చదువు చాలా ముఖ్యం, దాంతోపాటు ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం బాగుండాలంటే చిన్నతనం నుంచే విద్యాభ్యాసం చేస్తున్నప్పటి నుంచే బాడీకి ఎక్సర్సైజులు, క్రీడల్లో పాల్గొనే విధానం ఉండాలి. ఎందుకంటే ఒక క్రమశిక్షణతో ప్రతి వ్యక్తి క్రీడల్లో పాల్గొంటూ మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం సక్రమంగా చేస్తూ మరి ఈ రాష్ట్రంలో మన తెనాలి నుంచే ఎంతోమంది ఎన్నో మెడల్స్ సాధిస్తూ మన తెనాలికి గర్వకారణంగా నిలుస్తున్నారు. అలాంటి పిల్లల్ని మరి ఈరోజు వాళ్ళ ప్రతిభను బయట తీస్తూ మన శ్రీనివాసరావు గారు గత 20 సంవత్సరాలుగా ఇక్కడ శిక్షణ ఇస్తా మరి చాలా గర్వకారణం. ప్రతి తల్లిదండ్రులు పిల్లల పట్ల చదివే కాదు క్రీడల్లో కూడా పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తారని, ఆ విధంగా ప్రభుత్వాలు కూడా ఈ శిక్షణ ఇచ్చే కేంద్రాలకి సహాయ సహకారాలు అందిస్తూ గుంటూరు డిస్ట్రిక్ట్ తెనాలి తైక్వాండో అకాడమీ నుంచి 24 మంది క్రీడాకారులు పాల్గొని 10 గోల్డ్, 9 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ గోల్డ్, సిల్వర్ సాధించిన వాళ్ళు నెక్స్ట్ నాసిక్లో జరగబోయే కిడ్స్ ఛాంపియన్ నేషనల్కి సెలెక్ట్ అయ్యారు. దీనికి మన వీరవల్లి మురళీకృష్ణ గారిని ప్లస్ నాగభూషణ గారిని వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించడానికి ఆహ్వానించాము. వాళ్ళకి మా అకాడమీ తరఫున కృతజ్ఞతలు. అలాగే మేము 93 నుంచి దీంట్లో స్టార్ట్ చేసాం తైక్వాండోని. తెనాలి ఎంతోమందిని నేషనల్, ఇంటర్నేషనల్ కూడా బెంగళూరులో ఆడడం జరిగింది. కానీ మాకు కొంతమంది పిల్లలు ఉన్నారంటే ఫీజు కట్టగలుగుతారు, కొంతమంది కట్టలేరు. ఆ కట్టలేని పిల్లలే ఎక్కువగా నేషనల్స్కి సెలెక్ట్ అవుతున్నారు. వాళ్ళు టోర్నమెంట్కి వస్తానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు నేను తీసుకెళ్ళడం జరుగుతుంది, లేకపోతే వదిలిపెట్టడం జరుగుతుంది. దానికి మన తెనాలి ఎంతోమంది పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారు. వాళ్ళు అర్థం చేసుకుని అలాంటి వాళ్ళకి కూడా సహాయం చేయాలని. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అంగలకుదురు వాసుదాస స్వామివారి పరంపర పీఠం ఆశ్రమంలో స్వామివారి కళ్యాణం మరియు భక్తులకు అన్న సంతర్పణ పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెనాలి పట్టణంలో మార్కెట్ సెంటర్లోని రాములవారి గుడి వద్ద గ్రామ సంకీర్తన నిర్వహించారు.
తెనాలి మండల గ్రామైన అంగలకుదురులో వాసుదాస స్వామివారి పరంపర పీఠం ఆశ్రమంలో అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవ నేపథ్యంలో మార్కెట్ సెంటర్లోని రాములవారి గుడి వద్ద నుండి చిట్టాంజనేయ స్వామి గుడి వరకు గ్రామ సంకీర్తనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు రాములవారి సంకీర్తనలు ఆలపిస్తూ పట్టణ వీధుల గుండా గ్రామ సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ అధ్యక్షులు ఉలిచి సీతారామ శర్మ, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ రాష్ట్ర విభాగ ప్రచారకు అవ్వారు శ్రీనివాస్, ఆంధ్ర వాల్మీకి పీఠం మరియు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబటి మారుతీరామ్, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర కో కన్వీనర్ ఉల్లగంటి శ్రీనివాస్, హిందూ చైతన్య వేదిక జిల్లా కార్యదర్శి టి హన్మత్ ప్రసాద్, తెనాలి నగర కార్యదర్శి కడియాల సునీల్, ఎస్ఎస్ఎఫ్ ప్రముఖ్ కడియాల నందకిషోర్, భారతీయ జనతా పార్టీ మండల్ రూరల్ ప్రెసిడెంట్ బలభద్రపాత్రుని సుబ్బారావు, విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి ఎన్ రామాంజనేయులు, తెనాలి పట్టణ మరియు అంగలకుదురు గ్రామ రామభక్తుల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా సోమవారం అంగలకుదురు గ్రామంలో ఉదయం 9 గంటలకి గ్రామ సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ అధ్యక్షులు ఉలిచి సీతారామ శర్మ తెలియజేశారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురు బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వార్షికోత్సవంగా రేపు 22వ తారీఖు అంగలకుదురు వాసుదాస వారి పీఠంలో జరుగుతుంది. ఈరోజు తెనాల్లో గ్రామోత్సవం జరుగుతుంది, రేపు అంగలకుదురులో గ్రామోత్సవం జరుగుతుంది. అందరూ భక్తులు పాల్గొవలసిందిగా కోరుచున్నాము. చాలా శక్తివంతమైన పీఠము. అయోధ్యకే రాముల వారి పాదాల కింద యంత్రము మన ఆశ్రమంకి వచ్చి ఇక్కడ పూజ చేయించుకొని వెళ్ళింది. కాబట్టి భక్తులందరూ కళ్యాణంలోనూ ఆదివారం నాడు సత్యనారాయణలో పాల్గొవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. సమాజంలో ఆధ్యాత్మిక చింతనకు ఆద్యులైన శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాన్ని శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి ఆధ్వర్యంలో ఆదివారం కన్నుల పండుగగా నిర్వహించారు. త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవంలో చిన్నారులు, మహిళలు విశేషంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో కీర్తనలు ఆలపించారు. స్థానిక షరాబజార్లోని శ్రీ సువర్చన సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో త్యాగరాజ స్వామివారి ఆరాధన ఉత్సవం ఎంతో వైభవంగా జరిగింది. తొలుత శ్రీ సీతారామచంద్ర స్వామివారికి, శ్రీ త్యాగరాజ స్వామివారికి ఆలయ అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి అనురాధ, సభ్యులు కీర్తనలు ఆలపించారు. అలాగే శ్రీ లక్ష్మీ శారద సంగీతాలయం నిర్వాహకులు ఆంజనేయ శాస్త్రి శిష్య బృందంతో త్యాగరాజ స్వామి పంచరత్న కీర్తనలు ఆలపించారు. ఎంతో రసరమ్యంగా సాగిన కీర్తనల ఆలాపన కార్యక్రమం భక్తులను విశేషంగా అలరింపచేసింది. ఈ సందర్భంగా ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆలయంలో త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. త్యాగరాజ స్వామి ఆరాధనలో చిన్నారులు, మహిళలు విశేషంగా పాల్గొనడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలే ధ్యేయంగా శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అందులో భాగంగా శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన నిర్వహించుకోవటం తమకెంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, మూర్తి పద్మావతిలను, ఆంజనేయ శాస్త్రి దంపతులను నిర్వాహకులు శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, ట్రస్టు సభ్యులు గుడివాడ బాలకృష్ణ, బిఎంఎస్ దుర్గాప్రసాద్, రొంపిచర్ల సురేష్, మాజెట్టి వెంకటేష్, కొల్లూరు విద్యాసాగర్, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. పట్టణంలో షరాబ్ బజార్ నందు వేయించేసి ఉన్నటువంటి శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ త్యాగరాజ స్వామివారి సంకీర్తనోత్సవాల్లో భాగంగా ఈ రోజున ఆంజనేయ శాస్త్రి గారి ఆధ్వర్యంలో సంకీర్తన కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ప్రత్యేకంగా మృదంగ కళాకారులకు కూడా చాలా ధన్యవాదములు. అదే ఆంజనేయ శర్మ గారు ఈ కార్యక్రమాలు దేవాలయాల ఆవరణలో నిర్విఘ్నంగా చాలా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము కూడా ఈ కార్యక్రమానికి ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఎంతో విశిష్టత కలిగినటువంటి తెనాలి శ్రీ సూచరా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వాగ్గేయకారులు, భక్తి తత్పరులైనటువంటి భక్తుడికి నిదర్శనంగా ఉన్నటువంటి శ్రీ త్యాగరాజ స్వామి యొక్క ఆరాధన మహోత్సవాన్ని ఆదివారం రోజున
ఆలయ ప్రాంగణంలో ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం సంతోషదాయకం. ఈ యొక్క ఆరాధన మహోత్సవంలో ముందుగా శ్రీ హనుమ సీతారామచంద్ర స్వామి వారికి విశేష పూజాది కార్యక్రమాలు, అలాగే శ్రీ త్యాగరాజ స్వామి వారికి విశేష పూజాది కార్యక్రమం నిర్వహించుకొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనా బృందం, శ్రీ లక్ష్మీ శారదా సంగీతాలయం నిర్వాహకులైనటువంటి గౌరాజుల ఆంజనేయ శాస్త్రి గారి యొక్క శిష్య బృందం సభ్యుల చేత పంచరత్న కీర్తనల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క చిన్నారులకి అలాగే భక్తులందరికీ కూడా శ్రీ హనుమ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. శ్రీ విఘ్నేశ్వర శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్యక్రమంలో ఆధ్యాత్మిక చింతనే సేవ లక్ష్యంగా ట్రస్ట్ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ శ్రీ విఘ్నేశ్వర శ్రీనివాస ట్రస్ట్ మరిన్ని ఆధ్యాత్మిక, సామాజిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు తగిన ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నది ఈ యొక్క కార్యక్రమాలు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా. పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తనలు ఇక్కడ చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ శ్రీగణపతిని సేవించరారే అనే సౌరాష్ట్ర రాగంలో కీర్తన, తర్వాత జగదానందకారక, దుడుకు గల, సాధించనే మనస, తర్వాత కనకన రుచిర, ఎందరో మహానుభావులు వంటి కీర్తనలు ఇక్కడ చక్కగా పాడుకున్నాము. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మృదంగ విద్వాంసులు సుధాకర్ గారు ఖమ్మం నుంచి వచ్చారు. వైలిన్ పైన శ్రీకృష్ణ అభిరామ్ వైలిన్ పైన సహకరించారు. ఈ కార్యక్రమంలో చాలా దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ఆలయ కమిటీ ఈవో గారికి మరియు కిరణ్ గారికి. సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాల నుంచి ప్రతి నెల మొదటి ఆదివారం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ ఆదివారం 400 మంది వరకు అన్నప్రసాదాన్ని అందజేశారు. తెనాలిలోని సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా ప్రతి నెల మొదటి ఆదివారం అన్నప్రసాద కార్యక్రమాన్ని పేదలకు అందిస్తోంది. ఈ నేపథ్యంలో తెనాలి మెయిన్ రోడ్లోని తారా కలెక్షన్ షాప్ ముందు భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు. కేసీ చాందన సోదరుడు విపి చాందన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వి సత్యనారాయణ, పి శ్రీనివాసు, ఎం పూర్ణ, మురళి, పి పావని, కిషోర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. శ్రీ సాయి భక్త సేవా సమితి వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి మెయిన్ రోడ్ తారాకాక్ష నందు అన్నదాన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారండి. ఆ భాగంలోనే ఈరోజు ఆదివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం దేదీప్యమానంగా జరుగుతుంది. ప్రతి నెల మొదటి ఆదివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి శ్రీ సాయి భక్త సేవా సమితి వాళ్ళు అందరూ ఇక్కడ నిర్వర్తిస్తున్నారండి. ఎవరైనా వచ్చి ఎప్పుడైనా ఎక్కడైనా భోజన ప్రసాదం స్వీకరించవచ్చు. ఇదే విధంగా నిరాశ్రయుల ఆశ్రమం ఒకటి ఉంది. ఇటు నిరాశ్రయుల ఆశ్రమంలో కూడా అక్కడ ఎవరు లేని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినారు వేదప్రకాష్ చాందన గారు. అట్లా కొంతమంది కార్యకర్తలు ఇవన్నీ నిర్వర్తిస్తూ ప్రతి నెల ప్రతి మొదటి ఆదివారం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో ఎందరో భక్తులు సహాయ సహకారాలు అందిస్తూ అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారండి. మా కార్యకర్తలందరూ సేవా దృక్పథంతో ఇక్కడ ఎంతో ఆనందంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి చాలా సహకరిస్తున్నారు. ఈ విధంగానే ప్రతి నెల జరుగుతున్న కార్యక్రమాలకు ఎవరికి సహాయం చేసినంత వరకు వాళ్ళు ఇచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇదే విధంగా పుట్టినరోజు పండుగలు కానీ మీ యొక్క మ్యారేజ్ డేలు, పుట్టినరోజు పండుగలు, మ్యారేజ్ డేల సందర్భంగా కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఆ బాబా గారి కృపకు పాత్రలవ్వాలని మేము కోరుతున్నాము. జై శ్రీ. తెనాలి వారి ఆధ్వర్యంలో విపి చాందన గారి కన్వీనర్ సమక్షంలో ఈరోజు అన్నదానం జరుగుతుంది. ఈరోజు ఆదివారం అన్నదానం భక్తులందరికీ అన్నప్రసాదం అందిస్తున్నాము. సేవా కార్యక్రమం కూడా చేస్తున్నాము. ఉచితంగా షిరిడి యాత్ర, వేసవికాలంలో మినరల్ వాటర్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. మధ్యలో మెడికల్ క్యాంపులు అన్నీ జరుపుతున్నాము. సాయి సేవా సమితికి మెంబర్స్ అందరూ సహకరించారు. ఇప్పటి వరకు సహకారం అందిస్తూనే ఉన్నారు. ముందు వేగవంతమైన పనులు చేయడానికి మా సేవా సమితికి సహకరించాల్సిందిగా సభ్యులందరినీ కోరుకుంటున్నాము.
తెనాలిలో క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ఎంతో కోలాహలంగా ప్రారంభమైంది. ఎస్ఎస్ఎస్ ఫ్రెండ్ సర్కిల్ నేతృత్వంలో జరుగుతున్న పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని పెమ్మసాని పెట్రోల్ బంక్ ఎదురుగా ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ రోడ్లో గల గ్రౌండ్స్లో శనివారం నుండి బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతోంది. క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ ఫ్రెండ్ సర్కిల్ నేతృత్వంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న టోర్నమెంట్ను డాక్టర్ కేవి నరేంద్ర ప్రారంభించారు. టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. టోర్నమెంట్ నిర్వాహకులకు క్రీడాకారులకు ఆయన అభినందనలు తెలియజేశారు. శనివారం సాయంత్రం ప్రారంభమైన పోటీలు 2వ రోజు ఆదివారం కూడా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో షేక్ సమీర్, షేక్ అమీర్ సాహెల్, షేక్ అమీర్ షకీల్, మావులూరి రేవంత్, షేక్ ఖాదర్ బాషా, బేతాళ తరుణ్, సాయిరామ్, దిలీప్, ఉదయ్, సుమంత్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మన తెనాలి పట్టణంలో క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనాలో ఈ సమీర్ గారి ఆధ్వర్యంలో ఈ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ సెకండ్ టోర్నమెంట్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ రోజు నుంచి 2 రోజులు అంటే ఈరోజు రేపు 18th and 19th 21 టీమ్స్ తలబడుతున్నాయి ఈ బాక్స్ క్రికెట్లో. సో ఇదే విధంగా ముందు రాబోయే రోజుల్లో కూడా చాలామంది క్రికెట్లో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రౌండ్స్ చాలా తగ్గిపోయాయి. సో ఈ బాక్స్ క్రికెట్ అనేది బాగా ఫేమస్ అవుతుంది. తక్కువ మెంబర్స్తో బాగా ఆడుకోవడానికి అనువుగా ఉంది. ఇలాంటి బాక్స్ క్రికెట్ని తెనాల్లో మన సమీర్ అండ్ టీం అరేంజ్ చేయటం, మీరందరూ దీన్ని ప్రోత్సహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. సో తెనాల్లో ఉన్న పిల్లలు, క్రికెట్ ఔత్సాహికులు వీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ 18, 19 మన తెనాలి పెమ్మసాని పెట్రోల్ బంక్ ఎదురు సందులో నడుస్తుంది. ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ని మన మైత్రి హాస్పిటల్ డాక్టర్ గారు నరేంద్ర సార్ వచ్చి టోర్నమెంట్ని ఓపెన్ చేశారు. మరియు సారు ఇరు కెప్టెన్స్తో టాస్ వేయించి ముందు బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళకి ముందు కరచాలనం చేశారు. ఇప్పుడు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన డాక్టర్ నరేంద్ర. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా సద్గురు సాయినాథుని సత్సంగ కేంద్రం 33వ వార్షికోత్సవ వేడుకలు. సాయినాథుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో సందడిగా జరిగిన ఐతానగర్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ద్వితీయ సమావేశం. ప్రతిభ కలిగిన పేద విద్యార్థినులకు ల్యాప్టాప్లు బహూకరణ. తెనాలిలో ఘనంగా జరిగిన శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాలు. నగర సంకీర్తనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.